అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాష్ట్రంలో ఏర్పడి సంవత్సర కాలమైంది. సంవత్సర కాలంలో సంబరాలు జరుపుకుంటుంది. ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చాం. రైతాంగానికి, సామాన్య ప్రజలకి, మహిళలకి అందరికీ కూడా మేము ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చామని చెప్పి సంబరాలు జరుపుకుంటుంది ఓవైపు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా అదే రేంజ్లో వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. ఈరోజు బీజేపీకి సంబంధించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైంది. అందుకే నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తున్నానని చెప్పి రిజిస్టర్ పోస్టర్ కూడా చేసిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు మహిళల కోసం ఏదైతే ఉచిత బస్సు ప్రవేశపెట్టారో అది చాలామంది మహిళలు వ్యతిరేకించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉచిత సిలిండర్ ఏదైతే అన్నారో ఉచిత సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో అందరికీ రావడం లేదు. ఉచిత విద్యుత్తు అన్నారు. ఉచిత విద్యుత్తు అన్ని గృహాలకు రావడం లేదని చెప్పి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డ పరిస్థితి. రాష్ట్రంలో రైతాంగం కోసం రుణమాఫీ చేస్తామన్నారు. 4 దఫాలు రుణమాఫీ చేసిన కొంతమందికి రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయక రైతాంగాన్ని విస్మరించి ప్రతి గింజకి బోనస్ ఇస్తామన్నారు. కేవలం సన్నధాన్యానికి బోనస్ ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. అదే కోణంలో కూడా బీజేపీ ప్రభుత్వము పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటిన పట్టిన నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్లో కూడా ఆందోళన బాట పడింది. ఉత్సవాలని బహిష్కరిస్తున్నాం. మేము రైతాంగం కోసం, ప్రజల కోసం అందుబాటులో ఉన్న మా బీజేపీ నాయకులమని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కోణంలో కూడా రైతాంగానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎందుకు సంబరాలు జరుపుకుంటుందని చెప్పి ఆ వైపు కూడా బీఆర్ఎస్ పార్టీ అదే కోవలో కూడా మండిపడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో ఏమి చేయలేకపోయింది. ఉద్యోగాలు అన్నారు, పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేరు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. రైతాంగానికి సన్నధాన్యంకి ఏదైతే ధాన్యానికి బోనస్ అన్నారు, కేవలం సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో జీరో విద్యుత్ బిల్లులు అన్నారు. పూర్తిగా అందరికీ జీరో విద్యుత్ బిల్లులు రావడం లేదు. మహాలక్ష్మి పథకం అన్నారు. మహాలక్ష్మి పథకం కింద కేవలం సిలిండర్ మాత్రమే ఇస్తున్నారు. గృహలక్ష్మి పథకం కింద సిలిండర్ మాత్రమే ఇస్తున్నారు. మహాలక్ష్మి పథకం అన్నారు 2,500 ఏ మహిళకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఏదైతే పెన్షన్లు పెంపు అన్నారు, ఎక్కడ కూడా పెన్షన్లు పెంపిన దాఖలాలు లేవని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చామని చెప్పి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశామని సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అయితే కాంగ్రెస్ పార్టీపై మండుతున్న పరిస్థితి. మరో 4 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలో ఉంటుంది, ఎందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది, వచ్చిన ఏడాదిలోనే ప్రజలను మోసపూరిత హామీలతో ముందుకు వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు, ఇటు బీజేపీ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేయాలి, పనులు చేయాలని చెప్పి అంటున్నారు ప్రజలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.